హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గారి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం వన్య సంరక్షణ మనం ఏం చేయవచ్చు, మరి ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడ చూసినా చెట్లు కొట్టేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి అప్పుడు పాతకాలంలో మర్రి చెట్లు, రావి చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లను ఇంట్లో కూడా ఎంతో స్థలం ఉండేది, వాటిలో నాటుకునేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటిని కొట్టేస్తూ ఉన్నారు, కొట్టేసి మొక్కలు పెడుతూ ఉన్నారు. మరి మొక్కలు పెడితే అవి ఎప్పుడు పెద్దగా కావాలి అంటే టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి పెద్ద చెట్లను మనం నరకకూడదు. అలాగే ఈ వన్య సంరక్షణ అంటే మనము అడవులను పెంచాలి, మొక్కలను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని మనము ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఆ రోజు మనం ఏదో ఒక ఫోటో కోసం 2 మొక్కలను నాటడం కాకుండా ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా ఎప్పుడు ఫ్రెండ్స్ మనం ఇతరులకు ఏమి చేయగలము అనే దాంతో మనిషి జీవించాలి. గవర్నమెంట్ పని నాదేం కాదు ఫ్రెండ్స్. మరి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి తల్లి ఎలా చూసుకుంటుందో పిల్లలను, అలా ప్రతి తల్లి ఒక 2 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి అని ఎంతో చక్కగా మరి గవర్నమెంట్ చెప్పింది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు సమ్మర్లో కొన్ని దగ్గర 52 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తూ ఉంది ఫ్రెండ్స్. మరి 52 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తే అంటే ఇంకొంత టైంకు 55 డిగ్రీలు కూడా రావచ్చు. అలాంటి సమయంలో ఏమవుతుంది ఫ్రెండ్స్, మరి ఏ మానవుడు ఈ భూమి మీద జీవించలేడు. కాబట్టి మనలో కాన్షియస్నెస్ పెరిగి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పిల్లలు ఇలా పొల్యూషన్ ఏర్పడడం వలన ఆక్సిజన్ సిలిండర్లను బ్యాగ్ లాగా వేసుకొని ఊర్లకు స్కూళ్ళకు వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ అనేది కాలుష్యము చాలా పెరిగిపోయింది. అక్కడ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఒక గంట ఉండడానికి ఒక 500,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే కొన్ని ప్లేసెస్లో మరి మంచి ఆక్సిజన్ని, శుద్ధమైన గాలిని మరి మనుషులను అందించడానికి అలా చేస్తూ ఉన్నారు. అక్కడే పొల్యూషన్ ఎక్కువ కాబట్టి ఢిల్లీలో చాలామంది అక్కడికి వెళ్ళి అంటే గాలిని, ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తూ ఉన్నారు. ఇది తొందరలోనే మరి అన్ని ప్లేసెస్కి రావచ్చు. కానీ ఫ్రెండ్స్ మనం బాధ్యతగా మరి గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, చక్కగా ప్రతి తల్లి ఒక పిల్లల్ని ఎలా సంరక్షిస్తారో అలా ఒక 2 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్క మనిషి బాధ్యత కదా ఫ్రెండ్స్. ఎంతసేపు గవర్నమెంటే చేయాలి అని ఆలోచించకుండా మన వంతు బాధ్యత, మనం ఈ సమాజానికి ఏం చేయగలము. మరి ఈ భూమి మీద ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మరి భూమి మీద మనిషి జీవించలేని సమయంలో భూమిని త్రవ్వుకొని లోపల జీవించాల్సి వస్తుంది అని అంటూ ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితులను మనం తెచ్చుకోకుండా మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం ఫ్రెండ్స్. మరి చక్కగా ఖమ్మం జిల్లాలో రామయ్య అనే వ్యక్తి తన పొలాన్ని అమ్మి ఎన్నో మొక్కలను ప్రతి చోట నాటి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ విత్తనాలను నాటి వచ్చాడు ఫ్రెండ్స్. మరి ఒక్క మనిషి చేయడం కాదు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే మనం ఈ సమాజంలో జీవించగలిగేది. కాబట్టి మన భావితరాలను కాపాడదాం, మనము బాగుందాం. మరి ఏం చేయాలి, మనం కూడా చక్కగా గవర్నమెంట్తో కలిపి మనం కూడా ఇంట్లో మన అపార్ట్మెంట్లో ఉన్నాము అని కాకుండా చక్కగా ఒక 10 మొక్కలను కుండీలలో వేసుకొని పెంచండి. మరి మన వంతు మనం ఏం చేయగలుగుతామో చేయండి. మరి చక్కగా అందరూ చేస్తారనే ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎలా చేయాలి, చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 జోడించుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవాలి ఫ్రెండ్స్. మరి చక్కగా కళ్ళు 2 మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి,
మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.